వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మరో అప్డేట్ అయితే మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే పీఎం కిసాన్ 19వ విడతకి అమలయ్యేదానికి సిద్ధమైతే ఉంది. అలాగే ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపల చేసుకుంటే నెక్స్ట్ నెల ఫిబ్రవరిలో పీఎం కిసాన్ విడుదల చేసేదానికైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలామంది కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ చాలామంది ఈకేవైసీ చేసుకోలేదు. వాళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోండి. ఆ విధి విధానాలని పూర్తిగా నేను మీకు చెప్తాను. కొత్త రిజిస్ట్రేషన్ కావాల్సిన జెరాక్స్లు కూడా నేను చెప్తాను ఏం కావాలో. అలాగే ఎక్కడికి వెళ్ళి ఈ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వివరాలు అందిస్తాను. ఈ వివరాలను తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేస్తాను. దీనికంటే ముందుగా మీకు ప్రతి ఒక్కటి నేను మెసేజ్ రూపంలో మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనకు వచ్చిన సమాచారం వరకు అయితే పూర్తిగా నాకు తెలిసిన సమాచారం కూడా మీకు చెప్తాను. ఎందుకంటే నాకు సిఎస్ సెంటర్ ఉంది, మీ సేవ ఉంది. కాబట్టి ఎలా అప్లై చేయాలో దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు మన సమాచారం చదివినిపిస్తాను, తర్వాత మీకు పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఫిబ్రవరిలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది పీఎం కిసాన్కి. ఈ నెల పీఎం కిసాన్ 19 ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరిలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని, కాబట్టి జనవరి 31లోగా అర్హులైన రైతులు దీనికి దరఖాస్తు చేసుకుంటే లబ్ధి పొందొచ్చు. లేకపోతే డబ్బులు పోయే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించి 19వ ఇన్స్టాల్మెంట్ వచ్చే నెల విడుదలయ్యే అవకాశం తెలుస్తోంది. కాబట్టి వ్యవసాయ భూములను రైతులు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రధాని మోదీ గారు 2019లో పథకాన్ని ప్రారంభించారు ఫ్రెండ్స్. ఈ పథకాన్ని ఏటా 6,000ను 3 దఫాల ఇన్స్టాల్మెంట్లు రైతులకు చెల్లిస్తున్నారు. ఈ పథకానికి రిజిస్ట్రేషన్ కాని వారు జనవరి 31లోగా ఈ పని చేయకపోతే డబ్బులు పడే అవకాశం ఉండదు. ఎందుకంటే కొత్త రిజిస్ట్రేషన్ లోపల చేయించుకుంటే ఆ రిజిస్ట్రేషన్ అన్ని వెరిఫికేషన్ అయ్యడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి అందరూ ఈ నెలాఖరు లోపల చేసుకుంటే అందరికీ కొత్తగా పడుతుంది. ఈ స్కీమ్కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి కూడా. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గత డిసెంబర్లోనే పేర్కొంది. పీఎం కిసాన్ పోర్టల్లో ద్వారా రైతులు స్వయంగా తమ పేరును కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ తర్వాత సంబంధిత రాష్ట్రం లేదా యూనిట్ దరఖాస్తులు ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నమాట. మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే దాన్ని కూడా వ్యవసాయ అధికారులు దాన్ని ఓకే చేయాల్సి ఉంటుంది. సరైన సమాచారాన్ని అయితే మనం దరఖాస్తు చేయకపోతే ప్రభుత్వం దాన్ని తిరస్కరించే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఒకసారి దరఖాస్తు ఆమోదం లభిస్తే తదుపరి ఇన్స్టాల్మెంట్లో నిధులు జమ అవుతాయి. ఈ స్కీములో తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రైతులు పీఎం కిసాన్ పోర్టల్ను సందర్శించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, ఈ కార్డుతో అనుసంధానమైన ఉన్న మొబైల్ నెంబర్ కావాలి. మొబైల్ యాప్ల ద్వారా కూడా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న వారు పీఎం కిసాన్ అధికారి వెబ్సైట్ను సందర్శించి ఆధార్ వివరాల సాయంతో తమ దరఖాస్తు పరిష్కారం అయిందో లేదో తెలుసుకోవచ్చు. అంతే, కొత్తగా ఇంతకు ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం అయితే పీఎం కిసాన్ పోస్టులో ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతు తమ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ పీఎం కిసాన్లోనే అంతా క్లుప్తంగా ఉంటుంది. నేను పక్కనే వీడియో పెడతాను, కాబట్టి ఆ వీడియోలో మీరు చూసి దాన్ని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మీకు వివరించేది, ఈ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్కు కాకముందుగా ఆల్రెడీ ఇన్స్టాల్ పడుతున్న కొంతమంది 18 విడతలు పడ్డ వాళ్ళు కూడా కొంతమంది ఈకేవైసీ చేసుకోలేదు. నాకు 2 నెలల నుంచి 2 వాయిదాలు పడలేదు, అంతకుముందు పడిందండి, మనం పడలేదు, అంతకుముందు పడలేదు, ఇంకా రాబోయేది పడుద్దో లేదో డౌట్గా ఉందని నిన్న సాయంత్రం కూడా నాకు ఒక కస్టమర్ ఒక రైతు ఫోన్ చేశారు ఈకేవైసీ చేసుకోవాలని. కానీ ఖచ్చితంగా చాలామంది వరకు మీరు ఈకేవైసీ చేసుకున్నారో లేదో కూడా తెలుసుకోండి. అలాగే చెక్ చేసుకోండి కూడా, మీ సెల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్తే ఈకేవైసీ స్టేటస్ అని ఉంటుంది. దానిలో మీరు మీ ఆధార్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు. ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి సిఎస్ సెంటర్కైనా సరే మీ సేవకైనా వెళ్ళి మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొత్త రిజిస్ట్రేషన్ అయితే జరుగుతున్నాయి. చిన్న సాంకేతిక లోపాల వల్ల అప్పుడప్పుడు పని చేయకపోవచ్చు. కాబట్టి మీరు దగ్గర ఉన్న సిఎస్ సెంటర్లోకి వెళ్ళి మీరు ఖచ్చితంగా అయితే పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. వచ్చే నెలలో అమౌంట్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు 6,000 ఇస్తున్నారు, దాన్ని 10,000కి పెంచే ఆలోచన ప్రభుత్వం ఉంది. దాని విధి విధానాలు కూడా మనకి ఈ నెల 31వ తారీఖున బడ్జెట్ ప్రారంభించబోతున్న కేంద్ర ప్రభుత్వం, అప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్. తెలిస్తే ఒకవేళ మీకు నేను తెలియజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకున్న వాళ్ళు చేసుకోండి. దానికి కావాల్సిన డాక్యుమెంట్లు కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఆధార్ కార్డుకి అయితే కంపల్సరీ కావాలి. ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే
అకౌంట్ జెరాక్స్ కావాల్సి ఉంటుంది. అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ప్రతి వీడియోలో నేను చెప్తాను. ఎన్పిసిఐ లింక్ అయితే కంపల్సరీగా ఉంటేనే ప్రభుత్వ పథకాలు ఏదైనా రూ. 1 అయినా సరే, రూపాయైనా సరే, రూ. 10 అయినా సరే, రూ. 100 అయినా సరే, 2 అయినా సరే మనకి జమ అవ్వాలంటే ఖచ్చితంగా కావాల్సింది ఎన్పిసిఐ లింక్ అకౌంట్కి ఉండాలి. అది లేకపోతే ఏ డబ్బులు పడవు. అది మాత్రం మీరు గమనించవాలి ఫ్రెండ్స్. కాబట్టి ఎన్పిఎస్ లింక్ ఉండాలి. అలాగే మీకు పొలం పాస్బుక్ జెరాక్స్ ఉండాలి. అలాగే 1B జెరాక్స్ ఒకటి ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే మీ ఫోన్ ఎత్తుకెళ్ళారనుకోండి, దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. అలాగే రైతు ఖచ్చితంగా ఫింగర్ పెట్టాల్సి ఉంటుంది, ఫింగర్ ద్వారా. అలాగే మన సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొన్ని కావట్లేదు అనేసి వ్యవసాయ అధికారులే కొందరు చెప్తున్నారు. కాబట్టి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కంటే కూడా ఫింగర్ ద్వారా చేసుకుంటే చాలా ఉత్తమం అనేసి చెప్తున్నాను. అంటే నాకు మీ సేవస్థ ఉంటుందని నేను చెప్పట్లేదండి, కానీ చాలా వరకు చాలా చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కూడా ట్రై చేసి చేసుకోవచ్చు. చేసిన తర్వాత వ్యవసాయ అధికారులు దాన్ని పరిశీలించి మీరు అర్హులా అనర్హులా కాదనేసి పరిశీలించిన తర్వాత వాళ్ళు మన మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు దాన్ని చూసి వాళ్ళు ఓకే చేయాలి. తర్వాత డిస్ట్రిక్ట్ వాళ్ళు చేయాలి, తర్వాత స్టేట్ వాళ్ళు చేయాలి. అప్పుడు అప్రూవ్ అయితే మనకి అమౌంట్ పడుతుంది. ఎంత ప్రాసెస్ అవడానికి కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి మీరు దగ్గర ఉన్నటువంటి మీ సేవ సెంటర్కైనా సరే, వ్యవసాయ అధికారుల దగ్గరకైనా సరే, లేదా సిఎస్ సెంటర్కైనా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం పిఎం కిసాన్ గురించి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. చిన్న చిన్న పొరపాటు తలబాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.